सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। हरि ओम अंदरिकी నిన్న జరిగినటువంటి చర్చలో శంకరాచార్యుల వారు ఇంతకుముందు మనం చూసాం వేదాంతంలో రెండు సెక్షన్స్, ఒకటి ఆత్మ, రెండోది అనాత్మ, ఒకటి సత్యం, ఒకటి అనిత్యం. కాబట్టి దీంట్లో మనకి రెండు తెలియాలి. రెండు ఉంటే కనుక ఏది అవసరము అనేటువంటిది మనం స్వీకరిస్తాం. ఎప్పుడైనా సరే రెండు ఉన్నాయనుకోండి, ఈ రెండిట్లో నీకు ఏది అవసరము అంటే అనేక అంచనాలు వేసి, మన బుద్ధిని ఉపయోగించి అనేక అంచనాలు వేసి తార్కికంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి నీకు కావలసినటువంటిది ఆత్మ, బంధం రెండే. ఉంటే బంధం అన్నా ఉండాలి, లేదంటే మోక్షం అన్నా ఉండాలి. సార్ నేనండి ఒక 50% బంధంలో ఉన్నానండి, మిగతా 50% మోక్షం అండి, అలాంటివి ఏం కుదరదు. ఉంటే బంధం, లేకపోతే మోక్షం. కాబట్టి ఏది బంధానికి హేతు అవుతోంది, ఏది మోక్షానికి హేతు అవుతుంది. ఇప్పుడు మనం బంధంలో ఉన్నాం. దేనివల్ల బంధంలో ఉన్నాం, దానికి హేతు ఏంటి, కారణం ఏమిటి అనేటువంటిది తెలియాలి. రేపొద్దున మోక్షం వస్తుంది, వచ్చినప్పుడు దేనివల్ల వస్తుంది అనేటువంటి దాని హేతువును కూడా తెలుసుకొని ఉండాలి. కాబట్టి రెండు విషయాలు మనకి చెప్పారు. అసలు ముందు అనాత్మ అంటే ఏంటో తెలుసుకో. అనాత్మ అంటే ఏం చెప్పారు? ఆత్మ కానిది అనాత్మ. సింపుల్ లాజిక్ ఏంటంటే ఆత్మ కానిదంతా అనాత్మ. ఇందుకే అనాత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి అని ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదండి. నిన్న శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది ఏంటంటే నీకు తెలిసిందంతా అనాత్మే, నీతో సహా. నీతో సహా నీకు తెలిసిందంతా. నాకేమేం తెలుసు, నాకండి నేను తెలుసండి, తర్వాత నా భార్య పిల్లలు అందరూ తెలుసండి, నా బంధువులు స్నేహితులు అందరూ తెలుసండి, నాకు అనంతపురం తెలుసండి, ఆంధ్ర తెలుసండి, ఇండియా తెలుసండి, ప్రపంచం అంతా తెలుసండి, నాకు ఈ విశ్వం గురించి అంతా నాలెడ్జ్ ఉందండి నాకు. నీకు తెలిసిందంతా అనాత్మ. ఒక్క మాటలో చెప్తున్నాను విను, విశ్వం అన్నారు. అంటే ఈ సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఉపగ్రహాలు,
అనేక సూర్యుళ్ళు, వాటి చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఈ విశ్వం అంతా కూడా, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా కూడా నీకు తెలియబడుతోంది అంటే అనాత్మ. ఇంద్రియ గోచరం అయ్యేటటువంటిదంతా కూడా అనాత్మ. మరి ఆత్మ అంటే ఏంటి? నిన్న చెప్పడం మొదలుపెట్టారు. ఒకటి ఉందయ్యా, ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది. ఏమిటది ఇంతకీ ఆత్మ అంటే? అస్తి కశ్చిత్. ఎలా ఉంటుంది అది? హదతే సంప్రవక్ష్యామి. నీకు చక్కగా చెప్తాను నేను ఇప్పుడు ఆత్మ గురించి, నువ్వు జాగ్రత్తగా విను. ఒకటి ఉంది. ఎలా ఉంది అది? మనం ఆత్మ ఉంది అనగానే వెంటనే మనం ఎట్లా రెడీగా ఉంటాం అనమాట. సార్ పలానా అది ఉంటుంది అంటే, సార్ ఎక్కడ దొరుకుతుంది సార్? మోర్లో ఉంటుందా? రిలయన్స్లో దొరుకుతుందా? లేదా అమెజాన్లో ఆర్డర్ పెట్టినా? ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందా? రెడీగా ఉంటాం మనం, దొరుకుతుందంటే కొనుక్కొని వచ్చేయడానికి. ఇది ఎక్కడా లేదండి. ఆయన ఏం అహం ప్రత్యయలంబన, నీ లోపలే ఉంది. ఎలా ఉంది? అహం, నేనుగా ప్రకటితం అవుతున్నటువంటిది. నిరంతరం నేను 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 అని అనుకుంటున్నావు కదా, ఆ ఏ నేనుని నేను అని అంటున్నావో ఆ నేనునే నువ్వు. అదే ఆత్మ. ఆ అహం అనే ప్రత్యయలంబం, దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటిది. కాబట్టి నిరంతరం నేను అన్నప్పుడల్లా మనకేం గుర్తు రావాలి? వాస్తవంగా నేను అనగానే నాకేం గుర్తొస్తాయి? నా వయసు గుర్తొస్తుంది, నా తల్లిదండ్రులు గుర్తొస్తారు, నా కుటుంబ సభ్యులు గుర్తొస్తారు, లేదా నేను చదువుకున్న చదువు గుర్తొస్తుంది, నేను అలంకరించిన పదవులు గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తొస్తాయి నాకు నేను అనగానే. వాస్తవంగా ఏం గుర్తు రావాలి? నేనుగా లోపల చైతన్యవంతంగా ప్రకాశిస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది గుర్తు రావాలి. ఆ అహం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటిది అవస్థాత్రయ సాక్షి సన్. 3 అవస్థలలో, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, నిన్న వాటి గురించి డీటెయిల్డ్గా చూసాం మనం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడిటికి కూడా సాక్షిగా ఉండేటటువంటిది. పంచకోశ విలక్షణ. పంచకోశాలు సబ్జెక్ట్ వచ్చినప్పుడు పంచ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ వచ్చినప్పుడు వాటి గురించి విడివిడిగా మనం చర్చించుకుందాం. ఈ అవస్థల్లాగానే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. విలక్షణ, వీటికి విలక్షణంగా ఉన్నటువంటిది అని చెప్పి ఏమంటున్నారు తర్వాత? యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావమహమిత్యయం. ఎవరైతే జాగ్రత్ స్వప్న సుషుప్తిషు సకలం బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహమితి విజానాతి. బుద్ధి మనందరికీ ఏముంది? దేవుడి దయ వల్ల బుద్ధి ఉంది కదండి. ఆ బుద్ధితో మనం ఏం చేయగలం? బుద్ధికి ఉండే లక్షణాలు ఏంటంటే 2 లక్షణాలండి. బుద్ధి ఒకటే కానీ 2 పనులు చేస్తుంది. ఏమిటా 2 లక్షణాలంటే, ఒకటి వివేచన చేస్తుంది, 2 నిర్ణయాలు తీసుకుంటుంది కదండి. వివేచన అంటే ఏంటి? విడదీసి చూడటం, విడమర్చి చూడటం, ఒకదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. అక్కడ 2 ఉన్నప్పుడు ఏది అవసరమో అనేటువంటిది ఆలోచించగలగటం. ఆలోచించటమే కాదు, నిర్ణయాన్ని కూడా తీసుకునేటటువంటిది బుద్ధి. నిశ్చయాత్మిక బుద్ధి. మనసుకి ఇది లేదండి, అవకాశం లేదు. మనసు ఎంతసేపు డోలాయమానంగా ఉంటుంది, కానీ బుద్ధి మాత్రం నిశ్చయంగా, నిర్దుష్టంగా నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి దానికి ఉంటుంది. ఎందుకని? వివేచన చేయగలుగుతుంది. కాబట్టి బుద్ధి ఈ 2 వృత్తులు అన్నారు. అంటే అది చేసేటటువంటి పనులు. ఏమేం పనులు చేస్తుంది? ఒకటి వివేచన చేయటం, డిస్క్రిమినేషన్ అంటాం మనం, డిస్క్రిమినేట్ చేయగలగడం. రెండోది నిర్ణయించడం, అంటే డెసిషన్ మేకింగ్. కాబట్టి డిస్క్రిమినేట్ చేస్తుంది, డెసిషన్ తీసుకోగలుగుతుంది కదా. కాబట్టి ఈ 2 కూడా బుద్ధి యొక్క వృత్తులు. ఇప్పుడు మనం అన్నాం, ఏం చేస్తున్నారండి మీరు అన్నాను. నేనండి ఇంకా ఆలోచిస్తున్నానండి, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నానండి. అంటే దాని అర్థం ఏంటి? వివేచన చేస్తున్నాం మనం, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, వెళితే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది, కాబట్టి డిస్క్రిమినేట్ చేస్తున్నాం. ఒక 2 రోజులు అయిన తర్వాత, ఏం సార్ ఏమైంది అన్న, లేదండి వెళ్తున్నా అండి అంటే ఏమైంది? వెళ్తున్నాను అని నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది కదా. కాబట్టి ఆ
వెళ్తున్నాను, వెళ్ళాలా వద్దా అని ఆలోచించటము దాని యొక్క వృత్తి, అది చేసేటటువంటి పని. నేను వెళ్తున్నాను అని నిర్ణయం తీసుకోవటం అది కూడా దాని యొక్క వృత్తి, అది చేసేటటువంటి పని కదా. కాబట్టి మనకి ఈ బుద్ధి ఉంది, ఈ బుద్ధి ఈ రెండు పనులు చేస్తుంది. ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం, ఏమంటూ ఉంటాం, ఏంటోనండి నా బుద్ధి పనిచేయలేదండి ఆ టైంకి. మనం ఎదుటి వాళ్ళని కూడా, ఎరా నీ బుద్ధి గడ్డి తిందా అంటూ ఉంటాం. బుద్ధి గడ్డి అని తింటుందా అండి? నిజంగా బుద్ధి గడ్డి తిందు. బుద్ధి గడ్డి తిందా అని అడగడంలో అర్థం ఏంటి? నీ బుద్ధిని సరిగ్గా వినియోగించావా, సరిగ్గా ఉపయోగించుకున్నావా నువ్వు? దానికి అంత శక్తి ఉంది, వివేచన చేయగలిగినటువంటి శక్తి, నిర్ణయించేటటువంటి శక్తి దానికి ఉన్నప్పుడు ఆ బుద్ధిని దాన్ని వినియోగించుకున్నావా నువ్వు అని అడగటం అన్నమాట. కాబట్టి ఒక్కొక్కసారి బుద్ధి పనిచేస్తోంది, ఒక్కొక్కసారి బుద్ధి పని చేయట్లేదు. నా బుద్ధి పనిచేసింది, నా బుద్ధి పని చేయట్లేదు అని లోపల ఎవరు గుర్తిస్తున్నారు? ఎవరు గుర్తిస్తున్నారు? ఎవరో బుద్ధి కంటే కూడా అతీతమైనటువంటి వాళ్ళు దాన్ని గుర్తిస్తున్నారు కదా. కదిలేటటువంటి కదలికలన్నింటినీ కూడా కదలనటువంటి అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక చిన్న సూత్రాలు ఉంటాయండి వేదాంతంలో కూడా, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా 9th క్లాస్ 7th క్లాస్ వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్లో కొన్ని సూత్రాలు చెప్తారు. చదువుకున్న వాళ్ళందరూ మీకు తెలిసి ఉంటుంది. a+b² ఎంత? a² + b² + 2ab. దీన్ని ఎవడు మార్చలేడు కదండి. పైథాగరస్ థియరంని ఎవడు మార్చలేడు, అంతే, అవి నిర్ణయించబడి ఉన్నాయి అంతే. నీళ్లు అంటే ఏంటి? మామూలుగా మనం నీళ్లు అంటాం, అదే సైన్స్లో నీళ్ళని ఏమంటారు? H2O అండి అన్నారు. దాన్ని ఎవడు మార్చలేడు. అవి సూత్రాలు అనమాట, దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. చదువుకోవాలంటే అది గుర్తుపెట్టుకోవాల్సిందే. అలాగే వేదాంతంలో కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి వేదాంత అధ్యయనం చేసేటప్పుడు. ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఘటస్య ద్రష్ట ఘటాత్ భిన్న, ఇది గుర్తుపెట్టుకోండి. ఘటస్య ద్రష్ట ఘటాత్ భిన్న, ఈ సూత్రం ఎప్పటికీ గుర్తుండిపోవాలి మనకి. ఘటము అంటే ఏంటి? కుండ. ఘటస్య ద్రష్ట, కుండని చూసేటటువంటి వాడు. ఘటాత్, ఘటం కన్నా, భిన్న, వేరు. కుండను చూసేటటువంటి వాడు కుండ కంటే వేరుగా ఉండాలి. అంటే చూడబడేటటువంటి దానికన్నా చూసేటటువంటి వాడు వేరుగా ఉండాలి కదా. ఇప్పుడు కళ్ళతో మనం అన్నీ చూస్తున్నాం, ఎదురుగుండా ఉండే వ్యక్తుల్ని. నేను మీ అందరినీ చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, మీరు వేరు నేను వేను కదండి. ఇది బయటకైతే అప్లై అవుతుంది, లోపలికి వచ్చేసరికి ఇవాళ నా మనసు బాగాలేదండి అన్నాం. మనసు బాగోలేదండి అని ఎవరు గుర్తిస్తున్నారు? ఎవరు గుర్తిస్తున్నారు? నా బుద్ధి గుర్తించింది. నా మనసు బాగోలేదు అనేది నా బుద్ధి గుర్తించింది. కాబట్టి నా మనస్సు కంటే నా బుద్ధి వేరుగా ఉంది. నా బుద్ధి పనిచేయట్లేదండి అని అన్నప్పుడు కూడా నా బుద్ధి గుర్తింపబడింది. నా బుద్ధి పనిచేయట్లేదంటే బుద్ధిని నేను గమనించాను, ఎవరో గమనించారు, గమనించే బుద్ధి పనిచేయట్లేదు అని అంటున్నారు. కాబట్టి బుద్ధి కూడా తెలుసుకోబడుతోంది. తెలుసుకోబడుతోంది అంటే తెలియబడేటటువంటి వాడు, తెలుసుకునేటటువంటి వాడు వేరే ఉన్నాడు. ఎవరది? అదెవరో తెలియదు, ఇంకా అది ఎవరో చెప్పట్లా. తెలుసుకునేవాడు వేరే ఒకడు ఉన్నాడయ్యా లోపల, అదే ఆత్మ. కాబట్టి బుద్ధి చేసేటటువంటి పనులు రెండింటినీ నా లోపలే ఎవరో ఒకళ్ళుండి గుర్తిస్తున్నారు. ఆ గుర్తించేటటువంటి వాడే ఇక్కడ ఆత్మ. ఈయన ఎక్కడున్నాడయ్యా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తిషు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, ఇది 3 అవస్థల్లో మన బుద్ధి 3 రకాలుగా ఉంటుందండి కదా. ఇప్పుడు మనందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం కాబట్టి, మెలకుగా ఉన్నాం కాబట్టి చక్కగా నేను చెప్పేది మీ చెవులను వినియోగించి వింటున్నారు. విన్నటువంటి దాన్నంతా మీ మనసుతోటి లోపల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేసుకున్న దాన్ని లోపల అనలైజ్ చేస్తున్నారు. ఇటు చెప్తోంది కరెక్టా కాదా, శంకరాచార్యుల వారు ఎలా చెప్తున్నారు, దీంట్లో లాజిక్ ఉందా లేదా, ఇన్ని ఆలోచిస్తున్నారు. ఆలోచించి అవును కదా అని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.
కాబట్టి ఇదంతా జాగ్రత్త అవస్థలో శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. స్వప్నావస్థ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది? బుద్ధి పని చేయటం మానేస్తుంది. బుద్ధి ఎప్పుడైతే పని చేయటం మానేసిందో ఏం చేస్తుంది? మనసు దాని ఆటలు అది సాగిస్తుంది కదండి. దాని ఆలోచనలు, ఇంకా దాని ఇష్టం. సడన్గా నా పేరు స్వామి ఆత్మ విధానంద కదండి. సడన్గా నేను నా కల్లో ఏమైపోతాను? డాక్టర్ స్వామి ఆత్మ విధానంద. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా డాక్టరేటు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు డాక్టర్ గిరి? ఎవరిచ్చారు? నువ్వేమన్నా ఎంబీబీఎస్ చదివావా? రీసెర్చ్లు చేసావా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో కల్లో నేను పెట్టుకున్నా, నా ఇష్టం. ఇదే బయట మెలకుగా ఉన్నప్పుడు నేను చెప్తానండి, సార్ మీరెవరు అని అడిగితే స్వామి ఆత్మ విధానందా అండి అంటాం. అదే కల్లోకి వచ్చేసరికి నా ఇష్టమయ్యా డాక్టర్ స్వామి ఆత్మ విధానంద. ఎందుకని? నా బుద్ధి పనిచేయట్లే అక్కడ. ఒకవేళ పని చేసినా కానీ చాలా వీక్గా పనిచేస్తుంది అక్కడ స్వప్నావస్థలో. పని చేయట్లేదు కాబట్టి ఇంకా మనసు దానికి కావలసినటువంటి లోకాన్ని సృష్టించుకుని ఆ లోకంలో అది విహరిస్తూ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు. నాకు కళ్ళు వస్తూ ఉంటాయండి, భలే విచిత్రమైన కళ్ళు వస్తాయి. నాకు రెగ్యులర్గా వచ్చే కళ ఏంటో తెలుసా? కొంతమందికి కొన్ని కళలు రెగ్యులర్గా వస్తాయి. నాకు రెగ్యులర్గా వచ్చే కళ ఏంటంటే ట్రైన్ మిస్ అయిపోయినట్టు కళ వస్తుంది. అది ఏం విచిత్రమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కనీసం నెలకు ఒకసారి అని వస్తుంది ఆ కళ. ఇంతవరకు నేను ఎప్పుడూ ట్రైన్ మిస్ కాల. నా జీవితంలో ఇంత ట్రావెల్ చేసే, ఇండియా అంతా తిరిగా, నేను ఎప్పుడూ ట్రైన్ మిస్ కాలేదు. అదేం విచిత్రమో, ట్రైన్ మిస్ అయిపోయి నేను రైల్వే స్టేషన్లోకి వెళ్తాను, ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. అలా ఎందుకు కల వస్తుందో బహుశా ట్రైన్ అంటే భయమేమో నాకు. ఎక్కడో లోపల హిడెన్గా ఉండిపోయింది, ఒక బలంగా నాటుకుపోయింది. అది కళ రూపంలో వస్తూ ఉంటుంది నాకు. అది విచిత్రం. అది అక్కడ ట్రైన్ మిస్ అయిపోవటం ఏంటి? అసలు రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ నా మనసే రైల్వే స్టేషన్ని సృష్టించుకుంది, ట్రైన్ని సృష్టించుకుంది, నేను ఆటోలో వెళ్ళటం సృష్టించుకుంది, అన్నీ సృష్టించుకుంది. దాని ఆట దాడుకుంది. కానీ అక్కడ ఎందుకని? బుద్ధి పని చేయట్లేదు. బుద్ధి యొక్క సూక్ష్మత్వం కోల్పోయింది అక్కడ. అదే సుషుప్తి అవస్థలోకి వచ్చేసరికి ఏమైంది? అసలు బుద్ధే లేదు అక్కడ. బుద్ధే కాదండి, మనసు కూడా లేదు అక్కడ. మనసే కాదు, శరీరం కూడా లేదు అక్కడ. జాగ్రత్త అవస్థలోనేమో 3 పని చేస్తున్నాయి, స్వప్నావస్థలోనేమో 2 పని చేస్తున్నాయి, సుషుప్తి అవస్థకు వచ్చేసరికి 3 లేవు. కాబట్టి ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క రకంగా బుద్ధి పనిచేస్తోంది, పని చేయట్లేదు. దీన్ని ఎవరు గమనిస్తున్నారు? నా బుద్ధి పనిచేస్తోంది, పని చేయట్లేదని. బుద్ధిని చూసేటటువంటి వాడు లోపల ఇంకొకడు ఉన్నాడు. ఇంతకాలం నేనేమనుకున్నాను? నా బుద్ధి అన్నిటినీ చూస్తోంది అని నేను అనుకుంటున్నాను. ఆహా, నీ బుద్ధిని సైతం చూసేటటువంటిది లోపల ఇంకొకటి ఉంది, ఆత్మ. అదే ఆత్మ. కాబట్టి మనం ఇదంతా ఎందుకనంటేనండి, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మామూలుగా సీరియస్గా మనం వేదాంతం గురించి థింక్ చేసినప్పుడు, ఆలోచించినప్పుడు, వేదాంతాన్ని మనం సీరియస్గా తీసుకున్నప్పుడు, టైంపాస్గా తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు వేదాంతాన్ని, స్పిరిచువాలిటీని, లేకపోతే మన ఉపనిషత్తులు, గ్రంథాలని, వీటినన్నిటిని కూడా ఏదో టైంపాస్గా ఒక హాబీలాగా తీసుకున్నటువంటి వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఎటువంటి ప్రాబ్లము, నష్టం ఏం లేదు. కానీ సీరియస్గా తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఈ లాజిక్ అనేటువంటిది కనుక మిస్ అయితే, ఈ తర్కం అనేటువంటిది కనుక మిస్ అయితే లక్ష్యం అందుకోలేరు వాళ్ళు. అందుకోసం అని చెప్పి శంకరాచార్యుల వారు చాలా విడమర్చి, నీకు తెలిసినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులను ఉపయోగించి దాంట్లోనే నీ బుద్ధి అనేటువంటిది చొప్పించి, ఆ బుద్ధి పనిచేయటం, పనిచేయకపోవటం అనేటువంటి లాజిక్ని తీసుకొని వచ్చారు. దాంతోపాటు మళ్ళా తర్వాత వెంటనే ఏం చెప్తున్నారు అంటే, యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన యశ్చేతయతి బుద్ధ్యాది న తద్యం చేతయత్యయం. చైతన్యం, ఆత్మ యొక్క లక్షణం ఏంటి? చైతన్యం, కదలిక, చైతన్యవంతంగా కదులుతోంది. ఈ చైతన్యం లోపల ఉంది కాబట్టి, ఆత్మ చైతన్యం లోపల ఉంది కాబట్టి ఏం చేయగలుగుతున్నాం? యః స్వయం సర్వం పశ్యతి, ఎవరైతే స్వయంగా
సర్వం పశ్యతి, అంతటిని చూడగలుగుతున్నాడో, కశ్చన యం న పశ్యతి, కానీ ఆయన మాత్రం ఎవరికి కనబడ్డావు. అర్థమైందా? ఎవరైతే అందరినీ చూస్తున్నాడో, ఎవరైతే ఎవరికి కనిపించడో. ఈయనెవడండి బాబు? రావాలి, ఈ క్వశ్చన్ రావాలి. ఎవడు ఈయన? ఎక్కడున్నాడు? అంతటినీ చూస్తూ ఉంటాడట, ఆయన మాత్రం ఎవరికి కనిపించడట. యహ బుద్ధ్యాది చేతయతి, ఎవరైతే బుద్ధిని సైతం చైతన్యవంతంగా చెయ్యగలుగుతున్నాడో, తత్ యం న చేతయతి, ఆయనని ఎవరూ చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం లేదో, అయం, అదే ఆత్మ. రెండు చెప్పారు చూడండి ఇక్కడ. ఆయన అన్నిటినీ చూస్తూ ఉంటాడు, ఆయన్ని ఎవరు చూడలేరు. ఆయన బుద్ధిని సైతం చైతన్యవంతం చేస్తూ ఉంటాడు, ఆయన్ని ఎవరు చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? ఆయన స్వప్రకాశకం, స్వతేజస చైతన్యవత్, ఆయన స్వయంగా ఆయన ప్రకాశిస్తూ స్వయంగా చైతన్యవంతంగా ఉండేటటువంటి వాడు, అన్నిటినీ చైతన్యవంతం చేయగలిగినటువంటి వాడు. కాబట్టే నా బుద్ధిని సైతం ఆయన చైతన్యవంతంగా ఉంచగలుగుతున్నాడు లోపల. చూడండి, ఇంతకుముందు మనం చూసాం శరీరం గురించి వచ్చినప్పుడు. ఈ శరీరము ఈ ఈ ఈ 4 వేళ్ళు తీసి ఇక్కడ పెట్టేశాను అనుకోండి, ఈ 4 వేళ్ళు కోసి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇవి కదులుతాయా? కదలవు. ఎప్పుడైతే శరీరానికి తగిలించబడి ఉన్నాయో అప్పుడు మాత్రమే కదిలించబడతాయి. ఇవి కదులుతాయి, ఈ వేళ్ళన్నీ కదులుతాయి. ఈ చెయ్యి కదులుతుంది, చెయ్యి పైకి లేవమంటే లేస్తుంది, కిందకి దించమంటే దిగుతుంది. ఇది ఏం చెయ్యమంటే అది చేయగలుగుతుంది, చైతన్యవంతంగా ఉంటుంది. ఇదే చేతితో ఒకడు దానం చేస్తాడు, ఇదే చేతితో ఒకడు పని చేసుకుంటాడు, ఇదే చేతితో ఒకడు మర్డర్ చేస్తాడు, పీక పట్టుకుని పిసికేసి మర్డర్ చేస్తాడు ఒకడు, ఇదే చేతితో ఒకడు తుపాకీ కాలుస్తాడు. కాబట్టి ఈ ఏ పని చేయటానికైనా కానీ దీంట్లో ఏముండాలి? చైతన్యం ఉండాలి కదా. లోపల చైతన్య శక్తి అనేటువంటిది చేతిలోకి ప్రవహించకపోతే ఈ చెయ్యి చైతన్యవంతంగా పనిచేయదు. లోపల ఉండేటటువంటి చైతన్యం నా మనసులోకి ప్రసరించకపోతే మనసు పనిచేయదు. లోపల ఉండేటటువంటి చైతన్యం నా బుద్ధిలోకి ప్రవేశించకపోతే బుద్ధి పనిచేయదు. ఈ మధ్య అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, ఇదివరకు జరిగే కానీ ఈ మధ్య కొంచెం అందరికీ దీని గురించి అవగాహన కలిగింది ఎక్కువ. ఏంటంటే, ఒకటి మామూలుగా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాసేపు కొంతమంది ఏమవుతారంటే మూర్చపోతారు, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు నీళ్లు జల్లి అది చేసి ఇది చేసి మొత్తానికి ఏదో చేస్తే మళ్ళీ తేరుకుంటారు, వాళ్ళు కాన్షియస్లోకి వస్తారు, తెలివిలోకి వస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అరే వాడు కోమాలో ఉన్నాడండి, 4 రోజుల నుంచి కోమాలో ఉన్నాడండి. ఏం జరిగింది అక్కడ? అన్కాన్షియస్ అయ్యాడు కానీ స్పృహ తప్పాడు, కానీ స్పృహలోకి రాలేనటువంటి విధంగా స్పృహ తప్పాడు. స్పృహ అంటే ఏంటి చెప్పండి? స్పృహ అంటే ఏంటి? స్పృహలోకి వచ్చాడండి అన్నాం అంటే ఏంటి చెప్పండి? అదే మెలకు రావడమే. మెలకు అక్కడ ఏం జరుగుతుంది? ఇంతకుముందు స్పృహ లేదు అని అన్నావు, ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు అని అంటున్నావు. దానికి దీనికి తేడా ఏంటి? ఏం జరిగిందంటే అక్కడ లోపల చైతన్యం ఉంది, నేనున్నా, నాతో పాటు నా చైతన్యం కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి ఆ మిస్టేక్ అంటే, చైతన్యం కాసేపు నా నుంచి పక్కకి వెళ్ళింది. అంటే నేను చైతన్యంతో కనెక్ట్ కాలేకపోతున్నా, చైతన్యంతో నేను కనెక్ట్ నా మనస్సు బుద్ధి కనెక్ట్ కాలేకపోతున్నాయి దాంతో. ఎప్పుడైతే కనెక్ట్ కాలేవో నేను ఎలా ఉంటాను? డమ్మీ. శరీరం అలా పడుంటుంది అంతే, అది ఏం చేయలేదు. ఎందుకు శరీరం ఏం చేయలేదు? మనసు ఏం చేయలేకపోతుంది.
మనసు ఎందుకు ఏమీ చేయలేకపోతుంది? బుద్ధి ఏమీ చేయలేకపోతుంది. బుద్ధి ఏమీ ఎందుకు చేయలేకపోతుంది? బుద్ధి డిస్కనెక్ట్ అయి ఉంది, చైతన్యం నుంచి కాస్త డిస్కనెక్ట్ అయింది. అయితే కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ అవకాశం ఉంది, కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, కానీ కావట్లా. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే నా ప్రయత్నం సరిపోవట్లా. ఆ కోమాలో ఉన్నటువంటి వాడు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, లోపల ఏదో ప్రయత్నం, తనకి తెలియనటువంటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంటాడు, కానీ ఆ చైతన్యంతో కనెక్ట్ కాలేకపోతూ ఉంటాడు వాడు. అందువల్ల కోమాలో ఉండిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో నెమ్మదిగా ఆ కనెక్షన్ అనేటువంటిది దొరుకుతుంది. కోమాలోంచి బయటికి రావటమో, ఒక్కొక్కసారి బయటికి రాలేనటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. తర్వాత ఆ శరీరం నెమ్మదిగా డికే అయిపోతుంది, చనిపోవటం కూడా జరుగుతుంది. దీనికంటే విచిత్రమైనటువంటిది ఇంకోటి జరుగుతుంది ఈ మధ్య. అది ఒక రకంగా కొంతమందికి లాభం కూడా. ఏంటంటే బ్రెయిన్ డెడ్. బ్రెయిన్ డెడ్ ఈ వెహికల్స్ ఎక్కువైన తర్వాత వచ్చిన కొత్తది ఇది. ఇదివరకు ఈ బ్రెయిన్ డెడ్ అనే పదం ఎప్పుడు మనం వినలా, నేనైతే వినలా చిన్నప్పుడు. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఇది. స్పీడ్గా కార్లు స్పీడ్ పెరిగిపోయింది, మోటార్ సైకిళ్ళు స్పీడ్లు పెరిగిపోయాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు బలంగా మెదడుకి దెబ్బ తగిలినప్పుడు ఈ మెదడు చైతన్యంతో కనెక్షన్ కట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఏమైంది? దాంతో కనెక్షన్ ఉన్నటువంటి ఈ శరీరము, మనసు, బుద్ధి అన్నీ డిస్కనెక్ట్ అయిపోయాయి. దాన్నే మనం ఏమంటున్నాం, ఇంకా బ్రెయిన్ పని చేయకపోతే, బ్రెయిన్ కనుక డెడ్ అయిపోయింది అంటే దాంట్లో ఉండేటటువంటి చైతన్యం అక్కడితోటి కట్ అయిపోయింది. ఇంకా శరీరం ఎందుకు పనికిరాదు కాబట్టి ఏం చేస్తున్నారు, ఇంకా డాక్టర్స్ డిసైడ్ చేస్తారనమాట, బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేసిన తర్వాత 10 మంది బతుకుతారు వాడి వల్ల. వాడు కళ్ళు పీకి ఇంకొకటికి పెడతారు, వాడు కిడ్నీలు పీకి ఇంకొకటికి పెడతారు, వాడు లివర్ తీసి ఇంకోటికి పెడతారు. అవన్నీ పనికొచ్చేవే, అవి అలాగే ఉంటాయి. వాటిల్లోకి చైతన్యం ప్రవహిస్తోంది, కానీ బ్రెయిన్లోకి వెళ్ళట్లేదు. బ్రెయిన్ డెడ్. కాబట్టి లోపల చైతన్యం ఉన్నంత వరకు శివం, చైతన్యం బయటికి వెళ్ళిపోతే శవం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ చైతన్య ప్రకాశం లోపల ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? సర్వం పశ్యతి, అన్నిటినీ చూస్తున్నాడు ఆయన, ప్రతి దాన్ని చూస్తున్నాడు. ఆయన్ని ఎవరు చూడలేరు. ఇప్పుడు నా లోపల ఇంత చైతన్యం గురించి మనం మాట్లాడుకున్నామే, ఈ చైతన్యం ఎలా ఉంటుంది సార్? అది గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, అది లిక్విడా, సాలిడా, ఏమైనా ట్యాబ్లెట్ లాగా దాన్ని మింగచ్చా, సెలైన్ లాగా ఎక్కించుకోవచ్చా, ఎక్కడన్నా దొరుకుతుందా? ఇది కిడ్నీలు లివర్లు మార్చినట్టు దాన్ని కూడా మార్చుకోవచ్చా? ఎలా ఉంటుంది అది? నో, చైతన్యం ఈజ్ చైతన్యం, అంతే. లైట్ ఈజ్ లైట్. దాన్ని, అది అన్నిటినీ, బుద్ధిని ప్రకాశింపజేస్తుంది, కానీ దాన్ని ప్రకాశింపజేయాల్సినటువంటి అవకాశం లేదు. ఎందుకని? స్వప్రకాశం, స్వయంగా ప్రకాశించేటటువంటిది. దాన్ని ఇప్పుడు నేను బుద్ధితో ప్రపంచాన్ని తెలుసుకుంటున్నానండి, బుద్ధితో ఈ ప్రపంచాన్ని అంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. పొద్దున్నే లేచి టీవీల్లో వార్తలు చూస్తున్నా, న్యూస్ పేపర్లో న్యూస్ చదివేస్తున్నా, పనులన్నీ చేసేస్తున్నా. దేంతో చేస్తున్నా ఇదంతా? నా బుద్ధి అండి, నా బుద్ధిలో ఉండేటటువంటి జ్ఞానం అని విర్రవీగుతాం మనం కదా. ఇప్పుడు అదే జ్ఞానంతో నువ్వు ప్రపంచ జ్ఞానాన్ని అంతా పొందుతున్నావే, ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని కూడా పొందు. ఆత్మ కూడా ఎలా ఉంటుందో తెలుసుకో. ఇదేమి రంగు అంటే చెప్తా, ఇదండి కాషాయం రంగండి అంట, ఇదేమి రంగు అంటే పసుపు రంగండి అంట, ఇదేమి రంగు అంటే ఎరుపు రంగండి అంట, అన్నీ చెప్తా. ప్రతి ఒక్కదాన్ని నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను. కానీ ఆత్మ తెలియబడేది కాదు. కానీ అది లేకపోతే ఇవన్నీ లేవు. విచిత్రమైనటువంటి సన్నివేశం ఇది. ఇప్పుడు పూర్వకాలం ఒక 25 ఏళ్ల క్రితం అందరి ఇళ్లలో టార్చ్ లైట్లు ఉండేవి. అదన్నీ చూసి ఉంటారు. ఇంత పొడుగుంటాయి, ఇంతలా ఉండి. ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్ వచ్చేసాను, టింగ్ అని నొక్కితే ఇట్లా వచ్చేస్తున్నాను. లేకపోతే ఛార్జింగ్ పెట్టుకునేవి, ఇవన్నీ కొత్తగా వచ్చాయి ఇవన్నీ. పూర్వకాలం అయితే ఖచ్చితంగా దాంట్లో ఇంత లావు బ్యాటరీలు ఉంటాయి, దాంట్లో సింగిల్ ఏ బ్యాటరీలు అనమాట. అవి 3 4 వేయాలి, ఎంత పొడుగు ఉంటుంది అది.
ఆ ఎవరెడీ వాళ్ళది వచ్చేది ఎత్తడిది, చాలా కాస్ట్లీ అది ఆ రోజుల్లో. లోపల బ్యాటరీలు వేసాం, బ్యాటరీలు వేసి స్విచ్ ఆన్ చేసాం. ఆన్ చేస్తే ఏమవుతుంది, ముందు లైటు వెలుగుతుంది. ఇప్పుడు ఆ లైట్ ముందున్నవన్నీ మనకి కనిపిస్తాయి టార్చ్ లైట్లో. ఇప్పుడు టార్చ్ లైట్ అనుకుంది, నా లోపల లైట్ ఉంది, ఆ లైట్ వెలగంగానే నాకు అన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి టార్చ్ లైట్ అనుకుంది. మంచిదే, లైట్ అనుకోవటం మంచిదే అనుకుంది. ఇప్పుడు ఆ లైట్ ఏమనుకుంది, నాకు అన్నీ కనిపిస్తున్నాయి, ఇదిగో కుర్చీ కనిపిస్తోంది, ఫ్యాన్ కనిపిస్తోంది, అన్నీ కనిపించేస్తున్నాయి నాకు నా లైట్లో అని అనుకుంది. నా కాంతి వల్లే ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు అదే బల్బు ఏమనుకుంది, నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది తెలుసుకోవాలనుకుంది. అనుకుని ఏం చేసింది, ఇప్పటిదాకా బల్బు ఇటు తిరిగింది, ఇప్పుడు ఏమైంది, ఆ బల్బు వెనక్కి తిరిగింది. బల్బు వెనక్కి తిరిగితే ఏమవుతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది, సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. చూసుంటారు, ఆ బల్బు ఆ టిప్ని, బ్యాటరీ టిప్ని టచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ బ్యాటరీ టిప్ని టచ్ చేస్తూ ఉన్నంతసేపు ఎదురుగుండా ఉండేవన్నీ కనిపిస్తాయి. బల్బు ఎప్పుడైతే నా శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వెనక్కి తిరగంగానే ఆ కనెక్షన్ కాస్త కట్ అయిపోయింది, ఇంకేం కనిపించదు దానికి. అంత మాత్రం చేత బ్యాటరీలు లేవా, నాకు కనిపించకపోయినంత మాత్రాన బ్యాటరీలు లేవా, నాకు తెలియనంత మాత్రాన ఆత్మ లేదా, నాకు తెలియబడట్లేదు అంతే తప్ప ఆత్మ ఉంది. ఇంతకాలం నేను బతుకున్నంతకాలం 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్నా, ఈ బతికినంతకాలం అన్ని తిరుగుతున్నా, చూస్తున్నా, తెలుసుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, 80 ఏళ్ల చైతన్యం నా లోపల లేకపోతే ఎలా ఉండగలుగుతా నేను చైతన్యవంతంగా అని ఒక్కసారి ఆలోచించగలిగితే నా లోపలే చైతన్యం ఉంది. ఇంతకుముందు చెప్పారు కదండి, అహం ప్రత్యయ లంబన, ఆ అహంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఒకానొకటి. దాని గురించి ఎక్కడ వెతకాలయ్యా, ఇంకా వెతుకులాట్లన్నీ ఆపేయి, అక్కడ ఇక్కడ తిరగడాలు ఆపేసేయి, ఆశ్రమాలకి గుళ్ళు గోపురాలు గురువులు ఇవన్నీ ఆపేసేయి. నీ లోపలే అంతర్ముఖమయ్యి లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవడానికి ధ్యానంలో ప్రయత్నం చేయి. కాబట్టి ఈ జ్ఞానం అంతా నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి జ్ఞానం అంతా ధ్యానం చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు నేను ఆత్మజ్ఞానం కోసం నేను ధ్యానం చేస్తున్నా, ఆత్మతత్వాన్ని అనుభవం పొందడం కోసం నేను ధ్యానం చేస్తున్నా. అలా ధ్యానం చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక జ్ఞానం అనేటువంటిది కూడా ఉండాలి. ధ్యానానికి సపోర్ట్ చేసేటటువంటిది జ్ఞానం. ఏ జ్ఞానం లేకుండా మనం ధ్యానం చేసామనుకోండి, అది ఉన్న శుష్క వేదాంతం అవుతుంది. ఇంత శంకరాచార్యులు వారు చెప్తారు ఇంతకు ముందు శ్లోకాల్లోనే ఒక చోట ఏంటంటే, నీకు మోక్షం పొందాలి అనేటువంటి కోరిక లేకుండా ఊరికినే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఇవన్నీ పొందడానికి ప్రయత్నం చేసావనుకో, నీకు మోక్షం పొందాలని కోరిక లేదు కానీ అండి నేను నోరు కట్టుకొని కూర్చుంటా, నేను చెవులు మూసుకొని కూర్చుంటే కూర్చో, కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ ప్రయోజనం ఏమై ఉండాలి, మోక్షం అనేటువంటి ప్రయోజనం ఉండాలి. నాకు మోక్షం కావాలండి కానీ ఇవన్నీ చేయనండి, నాకు ఇంద్రియ నిగ్రహం వద్దు, మనో నిగ్రహం వద్దు, కానీ నాకు మోక్షం కావాలండి, నా లోపల మోక్షం పొందాలనే కోరిక లేదు, లేకుండా ఎందుకు ఈ ప్రయత్నాలు అని ఆయన ఏం ఉదాహరణ చెప్తారంటే, దేహం దా హృదయా ధృత్వా నదీం తత్వం సగచ్చతి అంటాడు ఆయన. దేహం, ఈ దేహాభిమానం అనేటువంటిది ఇంకా ఉంచుకుని నేను ఆత్మతత్వాన్ని పొందాలి అని ప్రయత్నం చేసేటటువంటిది ఎలాంటిదంటే, ఎవడో ఏదో నదిలో పడవ దాటదామని ప్రయత్నం చేస్తున్నాడు, ఈ పక్క నుంచి ఆ పక్కకి ఉన్నట్టుండి సడన్గా ఏదో సుడిగుండం లాంటిది వరద బాగా వచ్చేసింది, సుడిగుండం లాంటిది వచ్చేసింది, దాంట్లోకి వెళ్ళిపోయింది పడవ. ఆ పడవ కాస్త ముక్కలు అయిపోయింది. వీడు ఎట్లాగో కష్టపడి ఆ పడవలోంచి బయటపడ్డాడు. ఆ నది వేగంగా ప్రవహిస్తోంది, వీడికి ఈత సరిగ్గా రాదు, కానీ బతకాలని ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో వాడు ఏం చేస్తున్నాడు, చేతికి ఏమైనా ఆధారం దొరుకుతుందా అని వెతుక్కుంటున్నాడు. మొత్తానికి చేతికి ఏదో తగిలింది, అది తేలుతోంది, దాన్ని పట్టుకున్నాడు.
దాన్ని పట్టుకున్నాడు గట్టిగా, 2 చేతులతో పట్టుకున్నాడు, మునిగిపోవట్లా. ఇప్పుడు మునిగిపోవట్లా వాడు. కళ్ళు తెరిచి చూశాడు, అసలు ఏం పట్టుకున్నానా అని. మొసలి తోక పట్టుకొని ఉన్నాడు వాడు. వాడు ఎంతకాలం ఏమనుకున్నాడు, నేనేదో చెక్క బల్ల పట్టుకున్నాను, ఏదో పెద్ద కొయ్య ముక్క దొరికింది పట్టుకున్నాను అని అనుకున్నాడు. తీరా చూస్తే అది ఏంటట, మొసలి తోక. మొసలి తోక పట్టుకుని ఈత్తాడండి ఎవడన్నా? దేహం, ఈ శరీరాన్ని పట్టుకుని ఈదటం అంటే, ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకుని నాకు మోక్షం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పట్టుకున్నదే అనాత్మ, నీకు కావాల్సిందేమో ఆత్మ. అనాత్మని పట్టుకుని నాకు ఆత్మ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మొసలి తోక పట్టుకుని నేను నద్దాడుదామని ప్రయత్నం చేస్తే ఎట్లాగా అని చెప్పి ఆయన విషయాల గురించి చెప్పేటప్పుడు ఎట్లా చెప్తారంటే, చూడరా, మామూలుగా కృష్ణ సర్ప విషాదపి అంటారు ఆయన. ఏమంటారంటే, ఇప్పుడు కృష్ణ సర్పం అంటే నల్లత్రాచు. ఆ నల్లతాచు విషం అండి, ఒక బొట్టు, ఒక డ్రాప్ విషంతో కనీసం ఒక 12 నుంచి 15 మందిని చంపచ్చు ఒక్క డ్రాప్తో. అంటే అంత శక్తివంతమైనటువంటి విషం దాని కూరల్లో ఉంటుందన్నమాట. కానీ పాముకి పావుగా ఉండి నాకు నేనుగా ఉన్నంతవరకు ఏ ప్రాబ్లం లేదు. వెళ్ళి దాన్ని ఏదైనా కోతి పని చేసో, దాన్ని తోకతొక్క ఏదైనా చేశాను అనుకోండి, ఏం చేస్తుంది అది? కాటేసిన తర్వాత మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు బతుకుతారు అంతే. సరైనటువంటి యాంటీవెనం దగ్గరలో లేకపోతే అంతే, గోవింద, వెళ్ళిపోతారు, చచ్చిపోతారు వాళ్ళు. పాము కాటేస్తే ఆ విషం లోపలికి వెళ్తే చచ్చిపోతాం మనం, పాము కాటేస్తే కదా. కానీ ఆయన ప్రపంచం గురించి ఏం చెప్తారంటే, శంకరాచార్యులు వారు, ఒరేయ్, పాము కాటేస్తే విషం ఎక్కి చచ్చిపోతారా, ఈ ప్రపంచంలో విషయాలు చూస్తే చచ్చిపోతా ఉంటాడు ఆయన. అది కాటేయక్కర్లా, దాన్ని చూసావా నువ్వు చచ్చావని అర్థం. ఇక్కడ 2వ అధ్యాయంలో ఇది మన చివరిలో వస్తుంది, స్థితప్రజ్ఞ లక్షణాలు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాల్లో భగవానుడు చెప్తాడనమాట. 2 శ్లోకాలు కలిపి ఉంటుంది అది, ఆ సీక్వెన్స్ అంతా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నాశనం. ధ్యాయతో విషయాన్ పుంసః, ఏం చేసావురా నువ్వు? పెద్ద ఘనకార్యం అంటే, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, ఆ రఘువీరా కాంప్లెక్స్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా, అక్కడ ఏదో చీరల షాప్ ఉంది, నేనేం చేయలేదండి, చూసా అంతే. ఏం చేశా నేను? చూసా, అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం కనిపిస్తూ ఉంటుంది నా కళ్ళ ముందు? ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? అక్కడెక్కడో ఉంది, నీకు సంబంధించింది కూడా కాదు అది, నువ్వు అసలు ఆ దృష్టియే లేదు నీకు. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఒకటే ఒక చెడ్డ పని చూసావు. ఆ చూడటంతోనే ఏమైపోయింది నీకు పని. ఇంటికి వచ్చిన తర్వాత ధ్యాయతో, ఇక ధ్యానం అన్నమాట. ఏమిటా ధ్యానం? దాంతో నెమ్మదిగా ఏమొస్తుంది? ఆ ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని సంగః ఉపజాయతే, దాని నుంచి నెమ్మదిగా సంగం, అటాచ్మెంట్. ఇప్పటిదాకా చూసా, ధ్యానం చేశా, ఇప్పుడేంటి? కావాలి. సంగాత్ సంజాయతే కామః, తీవ్రమైనటువంటి కోరిక, అది వచ్చే తీరాలి నా దగ్గరికి, దాన్ని నేను కట్టుకునే తీరాలి. అడిగారు ఎవరిని? ఆయన్ని. ఆయన ఏమన్నాడు? ఠాట్, నీకు బుద్ధి ఉందా లేదా? కిందటి నెలే కదా 8,000 పెట్టి కొనిచ్చాను, మళ్ళా ఇప్పుడు కొత్తగా అడుగుతావు? హైట్. క్రోధోభిజాయతే, ఏమొస్తుంది? కోరిక తీరకపోయేసరికి ఏమొస్తుంది? క్రోధం, కోపం వస్తుంది అన్నాడు. క్రోధాత్ భవతి సమ్మోహః,
ఏమవుతుంది? క్రోధం వచ్చిన తర్వాత సమ్మోహం. ఆ కోపం వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు అనమాట. అప్పుడు లేస్తాయి ఇంట్లో గరిట్లు, అప్పడాల కర్రలు గాల్లో ఎగురుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో అన్నీ. నేను ఆ పని డిషా 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 ఇంట్లో. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఎప్పుడైతే ఆ సమ్మోహం అనేటువంటి దాంట్లో పడిపోయిందో మన బుద్ధి కాస్త స్మృతి విభ్రమ, నా జ్ఞాపకం అంతా నేను కోల్పోతా, నా స్మృతి అనేటువంటిది నేను కోల్పోతా, నేనెవరు అనేటువంటిది మర్చిపోతా. చాలామంది చూడండి క్షణికావేశంలో మర్డర్లు అవి చేసేస్తుంటారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరండి. సమ్మోహ స్మృతి. నన్ను నడిపించేటటువంటిది నా జ్ఞాపకాలేనండి. నా జ్ఞానం అంతా నా జ్ఞాపకం రూపంలో ఉంది. అటువంటి జ్ఞాపక శక్తే ఆగిపోయింది అనుకోండి, నేనెవరో నేను మర్చిపోతా. నా జ్ఞానం పనిచేయదు. అక్కడ పనిచేయనప్పుడు నేనేం చేస్తాను? నాశనం. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధి అనేటువంటిది నాశనం అయిపోతుంది. స్మృతి పోయింది అంటే బుద్ధి అనేటువంటిది నాశనం అయిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే నీ బుద్ధి అనేటువంటిది నాశనమైందో ప్రణశ్యతి, నాశనం అయిపోతావు. నా నాశనానికి కారణం ఏంటి? చూశా, అంతకు మించి నేనేం చేయలే. చూశావా గోవింద అంటే చూడకుండా ఎట్లా ఉంటాం సార్ మేము? భలేవారే మీరు. చూడకుండా ఎట్లా ఉంటాం? చూడండి, జాగ్రత్తగా చూడండి. చూసే విధానాన్ని మార్చుకోండి. ఇప్పటిదాకా మీరు చూసినటువంటి ప్రపంచాన్ని ఒక దృష్టితో చూశారు. ఇక ముందు చూడవలసినటువంటి విధానం ఇదిగో ఇది. ఇప్పటిదాకా నిన్ను నువ్వు ఇలా చూసుకున్నావు, ఇప్పటి నుంచి నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలి? నా బుద్ధిని సైతం జ్ఞానం ఏ చైతన్యం అయితే చైతన్యవంతం చేస్తోందో దాన్ని ఎవరు చైతన్యం చేయవలసినటువంటి అవసరం లేదో, నా లోపలే ఉండి ఏదైతే అన్నిటినీ చూస్తోందో దాన్ని నేను చూడలేకపోతున్నాను అని నిన్ను నువ్వు చూసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంతకాలం నేను ఒక రకంగా చూసుకున్నా, ఇక నుంచి నన్ను నేను ఇంకొక రకంగా చూసుకోవాలన్నమాట. కాబట్టి నా యాంగిల్ మారిపోవాలి, నా దృష్టి అనేటువంటిది మారిపోవాలి. అలా చేస్తే తప్ప ఆత్మతత్వం అనేటువంటిది మనకి అర్థం కాదు. తర్వాత ఏన విశ్వమిదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన ఆభారూపమిదం సర్వం యం భాంతమనుభాత్యేయం. ఆత్మకి ఇంకో లక్షణాన్ని చెప్తున్నారనమాట. ఏన విశ్వమిదం వ్యాప్తం. దేని చేతనైతే ఈ విశ్వమంతా కూడా వ్యాపించబడి ఉందో, యం న వ్యాప్నోతి కించన, దేనిని ఇంకొకటి ఏది వ్యాపింపజేయలేదో. ఏదైతే విశ్వమంతా వ్యాపించి ఉందో దేన్ని ఇంకొకటి వ్యాపింపజేయలేదో. ఆభారూపమిదం సర్వం. ఇదం సర్వం, నా చేత చూడబడుతున్నటువంటిదంతా కూడా ఆభారూపం. ఆభారూపం అంటే ఏంటి? ఈ చైతన్యం యొక్క నీడ, ఈ చైతన్యం యొక్క ఛాయ. ఏ ఛాయనైతే నేను చూసి ఇదంతా చైతన్యం అని అనుకుంటున్నానో అది అటువంటిది. యం భాంతం అనుభాత్యయం, ఏదైతే అనుభవం ద్వారా మాత్రమే తెలియబడేటటువంటిదో. మీకు ఒక సైన్స్ ఉదాహరణ చెప్తా. చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటిదే ఇది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు కదండి, చూస్తున్నారు. కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత నేను కనిపిస్తానా మీకు? మీరు నాకు కనిపిస్తారా? కనిపించరు కదా. నేను మీకు కనిపించను. అయిపోయింది. నేను అడిగా మిమ్మల్ని, ఏమని అడిగా? సార్ ఉన్నారా సార్ అని అడిగా గట్టిగా. సార్ ఉన్నారా అండి అని అడిగా. ఇక మా పుల్లప్ప సార్ వచ్చారు. పుల్లప్ప సార్ ఉన్నారా అని అడిగా. లేకపోతే ఇంకొకరిని అడిగా, ఉన్నారా అండి మీరు అని అడిగా. ప్రసాద్ సార్ ఉన్నారా అని అడిగా. అడిగితే ఏమని సమాధానం చెప్తారు? సార్ లైట్ వచ్చిన తర్వాత చూసుకొని చెప్తామండి అంటారా ఎవరన్నా? ఎవరు అంటారు కదండి. ఉన్నారా అంటే ఏమో సార్ నీకు కనిపించకపోవచ్చు, నేనున్నాను రా నాయన. తిడతారు నన్ను, నీకు బుద్ధి ఉందా లేదా ఇటువంటి ప్రశ్న అడుగుతావేంట్రా.
మేము ఉన్నాము, నువ్వు చూడలేకపోతే తప్పు నీది. ఎంభాంతం వాళ్ళకి వాళ్ళుగానే ప్రకాశిస్తూ ఉన్నారు. నేను చూడలేకపోవచ్చు, నా ప్రకాశం దాన్ని చూడలేకపోవచ్చేమో. ఎవరికి వాళ్ళం మనం ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉన్నాం కదండి. ఇంకొకటి ఆలోచించండి, సైంటిఫిక్గానే ఆలోచించండి. ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఇంతకుముందు కరెంటు పోయింది, ఎవరికి కనిపించలా. కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చి రాగానే నేను మీకు కనిపిస్తాను, మీరు నాకు కనిపిస్తారు కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం. ఒక 2 నిమిషాల మధ్యలో కరెంటు పోయింది అంతే కదా. మరి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు కరెంటు లేకపోయినా కానీ, కాంతి లేకపోయినా కానీ నాకు కనిపించాలి కదా. మీరు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నా. మధ్యలో లేనిదేంటయ్యా కాసేపు? లైట్ లేదు. లైట్ లేనంత మాత్రాన ఎందుకు నాకు కనిపించలా? అదేంటండి, లైట్ లేకపోతే ఎవరు కనిపించరు కదండి. ఎవరు కనిపించట్లేదయ్యా, బాగానే ఉంది, నేను కాదనట్లా, మీరు అక్కడే ఉన్నారు కదా. ఉన్నామండి, మరి ఎందుకు కనిపించలా? సార్ మీకు బుద్ధి ఉందా లేదా నన్ను అడుగుతారు క్వశ్చన్. మీకు బుద్ధి ఉందా లేదా? నో, ఇక్కడే మన బుద్ధిని ఉపయోగించాలి. లైట్ ఉన్నప్పుడు కనిపిస్తున్నారు అందరూ, లైట్ లేనప్పుడు ఎవరూ కనిపించట్లేదు. మళ్ళా లైట్ వచ్చిన తర్వాత అందరికీ కనిపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు దేన్ని చూస్తున్నారు? నేను కెమెరా చూస్తున్నాను అని అన్నా, ఊరికి నేను అనుకోండి, నేను కెమెరాని చూస్తున్నాను అని నేను అన్నా. కరెంటు పోయింది, కెమెరా కనిపించలే నాకు కదా. కరెంట్ వచ్చిన తర్వాత నేను కెమెరాని చూస్తున్నానండి అని అన్నా కదా. కెమెరా అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పోలా ఎవరం. కరెంట్ రాగానే నా కెమెరా ఎందుకు కనిపించింది? ఎందుకు కనిపించింది? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే సైన్స్ను ఉపయోగించాలి. మనం చూసేది వస్తువుని కాదు, వస్తువు మీద ప్రతిబింబించేటటువంటి కాంతిని చూస్తున్నాం మనం. ఆ కాంతిని చూస్తూ మనం ఏమంటామంటే నేను వస్తువుని చూస్తున్నాను అని అంటున్నాం కదండి. ఇప్పుడు నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉందండి, కరెంటు పోయింది. ఇప్పుడు ఈ ఫ్యాన్ మీద వేసాను అనుకోండి, నాకేం కనిపిస్తుంది? ఫ్యాన్ కనిపిస్తుంది. కెమెరా మీద వేసాను అనుకోండి, ఫ్యాన్ కనిపించదు, ఇంకా కెమెరా కనిపిస్తుంది. ఈ కుర్చీ మీద వేసాను అనుకోండి, కెమెరా కనిపించదు, కుర్చీ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నేను దేన్ని చూస్తున్నాను? కాంతిని చూస్తున్నా కదా. సైన్స్లో మనకు మొట్టమొదటి చెప్పింది ఇదే, ఫిజిక్స్లో 8వ క్లాస్లో చెప్పారు. కాంతి వస్తువు మీద పడి ఆ కాంతి నీ కంటిని కనుక చేరితే ఆ వస్తువు నీకు కనిపిస్తున్నట్టు లెక్క. తెలుసో తెలియకో నువ్వు చూస్తున్నటువంటిది ఏంటి? వస్తువుని కాదు, కాంతిని. కానీ మనమేమంటున్నావు? నేను వస్తువుని చూస్తున్నాను అని అంటున్నా. వస్తువునే కనుక చూడగలిగే శక్తి నీకు ఉంటే కాంతి లేకపోయినా కూడా నీకు కనిపించాలి కదండి. వస్తువును చూడగలిగిన శక్తి నీకు నిజంగా ఉంటే కాంతి లేకపోయినా నీకు కనిపించాలి. కాంతి ఉన్నప్పుడే చూడగలుగుతున్నావు అంటే నువ్వు చూసేది కాంతిని, వస్తువుని కాదు. కాబట్టి ఏ చైతన్యం అయితే ప్రపంచమంతా విస్తరించిందో ఆ విస్తరించినటువంటి చైతన్యం వల్ల ఈ ప్రపంచమంతా చైతన్యంగా మారితే చైతన్యవంతమైనటువంటి ప్రపంచాన్ని చైతన్యవంతమైనటువంటి నేను చూడగలుగుతూ ఉన్నా. నా లోపల కూడా చైతన్యం ఉండాలండి. నా లోపల చైతన్యం ప్రకాశిస్తూ ఉండాలి, బాహ్యంలో ప్రకాశిస్తూ ఉండాలి, నా లోపల భగవంతుడు ఉండాలి. అప్పుడే భగవంతుడిని నేను అన్ని చోట్ల చూడగలుగుతా. ఏన విశ్వమిదం. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోండి, చాలామంది అడుగుతూ ఉంటారనమాట. ఏంటంటే, సార్ భగవంతుడు ఎక్కడున్నాడండి? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడున్నాడు? మీరంతా పెద్దవాళ్ళు కాబట్టి ఈ సమాధానం చెప్పకపోతే స్వామి తిడతాడు కాబట్టి అందుకని ఏమనుకున్నారు అందరూ? అంతటా ఉంటాడు. ఇదే కాలేజ్ యంగ్స్టర్స్ ఒప్పుకోరండి. కాలేజీలో చదువుకునే వాళ్ళు, స్కూళ్ళలో చూపించవా నాకు దేవుడు అన్ని చోట్ల ఉంటే చూపించు అడుగుతారు. చూపించి ఎక్కడున్నాడో దేవుడు?
విచిత్రం ఏంటంటే మన హిందూ సంస్కృతిలో మన హైందవ వాంగ్మయంలో దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటిది ఒక వేస్ట్ ప్రశ్న. నిజమైనటువంటి ప్రశ్న ఏంటో తెలుసా అండి? దేవుడు ఎక్కడ లేడు. దేవుడు ఎక్కడ లేడు. ఏన విశ్వమిదం. ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద సూర్యుడు, ఆ సూర్యుడట కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాడట. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవడు పెట్టాడు అక్కడ? ఏమైనా గ్యాస్ సిలిండర్లు ఏమైనా పెట్టారా? ఎవడు పెట్టలేదే. దానికి అదే చక్కగా మండుతోంది. ఆ హీలియం గ్యాస్ అంతా మండుతోంది. రోజు మనకి చైతన్యం, ప్రకాశం వస్తూనే ఉంది. ఈ భూమి అట ఆ సూర్యుడు చుట్టూ 365.25 రోజులకు ఒకసారి సరిగ్గా సూర్యుడు చుట్టూ తిరిగి ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి వస్తుందట. అది ఎవడు తిప్పుతున్నాడు దాన్ని? ఏమైనా జేసీబీలు పెట్టి తోస్తున్నారా? క్రేన్లు పెట్టి లాగుతున్నారా? ఎవడు ఏమి చేయట్లేదే. భూమి తన చుట్టూ తాను 24 గంటలకు ఒకసారి తిరుగుతోందట. ఎవడు తిప్పుతున్నాడు దీన్ని? మోటార్లు ఏమైనా పెట్టారా దీనికి? స్విచ్ చేస్తే తిరగడానికి? దానంతటదే తిరుగుతోంది. దానంతటదే సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఈ సూర్యుడు మళ్ళా విశ్వంలో ఎక్కడో తిరుగుతున్నట్టు మళ్ళా మనకు తెలియట్లా. ఎలా జరుగుతోంది? ఇంత పెద్ద చైతన్యం, ఇంత పెద్ద కదలిక ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా తెలుసుకునే శక్తి నీకు లేదు. అంతే తప్ప ఉండటం అయితే ఉంది. విశ్వమిదం, ఇదం విశ్వం. ఈ విశ్వం అంతా కూడా ఆ చైతన్యం యొక్క ఆభారూపం, ఛాయామాత్రంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశంలో ఇదంతా తిరగాల్సిందే తప్ప దాన్ని చూసి నువ్వు జడం అనుకుంటున్నావు. కానీ ఇదంతా కూడా చైతన్యం, మొత్తం చైతన్యమే. అది చెప్పి ఏమంటున్నారు? యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. దేహ, ఇంద్రియ, మనః, ధియ 4 చెప్పారు. దేహము, ఇంద్రియాలు అంటే దాంట్లో భాగాలు అన్నమాట. ఇంద్రియాలంటే శరీరంలో భాగాలు. మనః, ధియ మనస్సు, బుద్ధి. ఈ 4 ఏవైతే ఉన్నాయో విషయేషు స్వకీయేషు వాటి వాటి విషయాల్లో అవన్నీ ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి కళ్ళు ఏం చేస్తున్నాయి? చైతన్యం ఉండటం వల్ల చూస్తున్నాయి. చెవులు ఏం చేస్తున్నాయి? చైతన్యం ఉండటం వల్ల వింటున్నాయి. నాలుక ఏం చేస్తుంది? చైతన్యం ఉండటం వల్ల రుచి చూస్తుంది. అన్నీ వాటి వాటి పనులు అవన్నీ చేసుకుంటున్నాయి. బుద్ధి నిర్ణయాలు తీసుకుంటోంది. మనసు సంకల్పనాత్మకంగా వికల్పనాత్మకంగా ఉంది. అన్నీ ఎవరెవరి పనులు వాళ్ళు చేసేస్తున్నారు. లోపల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి కదండి. లోపల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా? అబ్బే పనిచేయవండి. మాకు పొద్దున్న 6 నుంచి 9 వరకు పనిచేయదండి. మళ్ళీ 9 నుంచి పనిచేస్తాయి. ఊపిరితిత్తులు పని చేయకపోతే 1 నిమిషం చాలు పైకి టపా కట్టేయడానికి కదా. అవన్నీ పనిచేస్తూ ఉండాలి. లోపల కిడ్నీలు నిరంతరం పనిచేయాలి. గుండెకు నిరంతరం కొట్టుకోవాలి. రోజు మా గుండెకండి 1 గంట రెస్ట్ ఇస్తామండి. 1 గంట కాదు, 1 సెకండ్ ఇచ్చి చూడండి. ఒక రాంగ్ బీట్ పడిందంటే మోసుకెళ్ళాలి మిమ్మల్ని. రాంగ్ బీట్ పడిందంటే చాలు. అంత క్రిటికల్ సిస్టమ్ ఇదంతా. దీన్నంతా కూడా చైతన్యం, ఇదంతా చైతన్యమే. ఇదంతా ఎవరికి వాళ్ళు వైటి పనులు అవన్నీ చేసేసుకుంటున్నాయి. మనం అనుకుంటున్నాం అనమాట అంత ఫ్రీగా. ఎవడు 5 పైసలు పే చేయక్కర్లే దీనికేమి. వాటి పనులు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు చేసుకుంటుంటాయి. ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ? లోపల స్పార్క్. ఆ స్పార్క్ యస్య సన్నిధి మాత్రేణ, ఎవరి యొక్క సాన్నిధ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయో. చూడండి, అప్పుడప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ వేస్తుంటారు. పెద్ద పెద్ద కాలువలు తవ్వుతుంటారు, రోడ్లు వేస్తుంటారు, జరుగుతుంటాయి. పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ జరుగుతుంటాయి. పెద్ద పెద్ద డ్యామ్స్, కెనాల్స్. అక్కడ మనం జేసీబీలు చూస్తాం కదండి. ఆ జేసీబీని చూడాలంటే నాకు భలే ఇష్టం. మనకు ముందు పెద్ద ఇట్లా ఇది ఉంటుంది, ఒక భూమి మీద బియ్యం తిరుగుతూ ఉంటుంది. వెనక పెద్ద డోజర్ ఉంటుంది దానికి. అదేంటో చైన్లు ఉంటాయి దాని కింద.
టైర్లు ఉండవు దానికి, ఆ చైన్ల మీద గడగడ గడగడ సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మా ఇంటి దగ్గర పెట్టారనమాట, ఏదో అక్కడ ఏదో పనులు చేస్తూ పెట్టారు. అది రాత్రి తీసుకొచ్చి పెట్టారు, నేను చూడలా. పొద్దున్నే లేచి చూస్తే ఆ హిటాచి అంట, అదేదో హిటాచి. పాపం అది ఇలా ఏం తెలియని ఒక అమాయకమైన పక్షిలాగా అలా ఉంది. అది పొద్దున్నే 10ంటికి ఆపరేటర్ వచ్చాడు, లోపల కూర్చున్నాడు, ఇంజన్ స్టార్ట్ చేశాడండి. ఇంకా అది చేసే గోల చూడాలి, డవా టకా డిషా డిషా ఢాం ఢూం ఢాం అని చేస్తుంది. మళ్ళా సాయంత్రం అయింది, 6 ఎంతో చీకటి పడే టైం అయింది. ఆడు దాంట్లోంచి దిగిపోయిన తర్వాత మళ్ళా ఆ ఇటాచి మళ్ళా అమాయకంగా ఏమీ తెలియని అమాయకురాల్లా కూర్చుంది. యస్య సన్నిధి మాత్రేణ, ఎవడైతే లోపలికి ప్రవేశించగానే విషయేషు స్వకీయేషు ఒక్కసారి అన్ని వాటి పనులన్నీ చేయటం మొదలు పెడతాయో, మళ్ళా ఎవరైతే బయటికి వెళ్ళిపోగానే అన్నీ డొయ్యనైపోతాయి. శరీరము, మనసు, బుద్ధి అన్నీ ఆ చైతన్యం యొక్క సాన్నిధ్యంలో వాటి పనులన్నీ చేసేస్తూ ఉంటాయండి. టకటక 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 చేసేస్తాయి. దాన్ని ఆపరేట్ చేసేటటువంటి వాడు బయటికి వెళ్ళిపోతే అన్నీ కుప్పకూలిపోతాయి. చైతన్యం ఎప్పుడైతే జడాన్ని తాకిందో ఆ జడం కూడా ఏమవుతోంది, చైతన్యంగా ప్రకాశిస్తోంది. మీరు ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఒక ఆట ఆడతారు, ఎప్పుడన్నా చూడండి. వాళ్ళకి కనుక ఎక్కడన్నా మ్యాగ్నెట్ దొరికిందనుకోండి, మీరు కూడా ట్రై చేయండి ఇంటికి వెళ్ళి, ఎక్కడన్నా ఒక అయస్కాంతం ఇట్లాంటివి నేర్చుకోవాలి మనం. అయస్కాంతం ఒకటి తీసుకోండి, అయస్కాంతం ఒకటి తీసుకొని చేత్తో పట్టుకొని దానికి ఒక గుండు సూది తగిలించండి. ఆ గుండు సూది ఇట్లా వేలాడుతూ ఉంటుంది. ఇంకో గుండు సూది తీసి దానికి తగిలించండి. ఆ గుండు సూదికి ఈ గుండు సూది పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఇంకో గుండు సూది తగిలించండి, అది కూడా వేలాడుతుంది దాదాపుగా. 4వ తగిలించండి, ఇంకా దాని శక్తి సరిపోదు అనమాట, పడిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు పెట్టినా పడిపోతుంది అనమాట కదా. దాదాపుగా ఒక 4 గుండు సూదులు వేలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ 4 గుండు సూదుల్లోంచి ఏం చేస్తారంటే, అన్నిటికంటే ఫస్ట్లో టచ్లో చూసారా మ్యాగ్నెట్కి, ఆ గుండు సూదిని తీసేయండి. తీస్తే ఏమవుతుంది, అన్నీ కదా. యస్య సన్నిధి మాత్రేణ, దేని యొక్క టచ్ ఉండటం వల్ల. ఇప్పుడు మొట్టమొదటి గుండు సూదిని మిగతా తర్వాత 3 గుండు సూదులు వేలాడుతున్నాయి, దానికి అయస్కాంత శక్తి ఉంది. అంత మాత్రం చేత మొదటి గుండు సూది అయస్కాంతమా? దానికి అయస్కాంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అయస్కాంతం నుంచి వచ్చింది. ఆ గుండు సూదిని విడిగా పెడితే అది అయస్కాంతమా? కాదు. ఆ లోపల ఉండేటటువంటి స్పార్క్, ఆ చైతన్యం యొక్క ప్రకాశం అది ఉన్నంతసేపు, ఆత్మ చైతన్యం ఉన్నంతసేపు జీవుణ్ణి జీవుడిగా కొలుస్తాము. ఇదిగోనండి ఈయనండి సీఎం అండి, ఈయనండి పిఎం అండి, ఈయన మోడీ అండి, దండలేస్తాము, శాలువాలు కప్పుతాము, అన్నీ చేస్తాం కదండి. మిస్ ఇండియా అండి, మిస్ యూనివర్స్ అండి అంటారు, సత్కారాలు చేస్తారు. ఈయనండి సచిన్ టెండూల్కర్ అండి, పెప్సీ తాగుతాడండి, మేము తాగుతామండి, తాగుతాము. ఎంతకాలం ఇదంతా? లోపల చైతన్యం ప్రకాశం టచ్ ఉన్నప్పుడు మాత్రమే. టచ్ పోయిందా చచ్చిపోయాడు. చచ్చిపోతే చచ్చిపోతాడు. కాబట్టి నీ లోపల ఉండి నిన్ను చైతన్యపరుస్తున్నటువంటిది ఏమిటి? నీ లోపలే కాదయ్యా, అందరిలో ఉండి చైతన్యపరుస్తూ ఉన్నటువంటిది ఏమిటి? ఆత్మ చైతన్యం. కాబట్టి అంతర్ముఖమయ్యి నీ లోపలే ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు మనకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇప్పుడు నా లోపలే తిరిగి నా చైతన్యాన్ని తెలుసుకోమంటున్నారు కదా, ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి? అందరిలో ఒక్కొక్కటి ఉంటుందా?
అందరిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క చైతన్యం ఉంటుందా అనే సందేహం రావచ్చేమో. అందుకోసమని శంకరాచార్యులు వారు ఎల్లుండి సమాధానం చెప్తారట దానికి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.